మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో యువతి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఉదంతంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైష్ణవ్పై దాడి చేసిన తర్వాత స్థానికుల చేతిలో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. మహబూబ్నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తేజ మృతి చెందాడు. ఈ కేసులో పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మరికొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి. నిమ్మబావిగడ్డ ప్రాంతంలో వైష్ణవ్పై తేజ కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి గొంతు కోస్తుండగా గమనించిన కాలనీ వాసులు అతన్ని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ దాడిలో తేజకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని రక్షించి మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించిపోవడంతో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు తేజది హైదరాబాద్గా పోలీసులు గుర్తించారు. గతంలో వైష్ణవి హైదరాబాద్లో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. గత 2 ఏళ్లుగా వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది. అయితే పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం వైష్ణవి ప్రేమ పేరుతో తన్ను మోసం చేసిందని, 2 ఏళ్లుగా తను డబ్బుల కోసమే వాడుకుందని తేజ తీవ్ర ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఖాయం కావడంతో తట్టుకోలేకపోయిన తేజ కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ నుంచి జడ్చర్లో వచ్చిన వైష్ణవి ప్రస్తుతం పోలేపల్లిలోని ఎస్వీకేఆర్ స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. కొన్ని నెలల క్రితమే ఒక యువకుడు తనను తీవ్రంగా వేధిస్తున్నాడని వైష్ణవి తన కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా సమాచారం. అయితే ఆ వేధిస్తున్న వ్యక్తి తేజయేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది, ఎంతవరకు ఆర్థిక లావాదేవీలు నడిచాయి అనే విషయాలు తెలుసుకోవడానికి పోలీసులు వైష్ణవి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. కాల్ డేటా, వాట్సాప్ చాట్స్ ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు కూడా మృతి చెందడంతో మిగిలిన వివరాల కోసం హైదరాబాద్, మహబూబ్నగర్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి విచారణ ముమ్మరం చేశారు.